హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వారాహి D9 ఛానల్. బెండకాయ పచ్చిరొయ్యలు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం రండి. ఈ రెసిపీని మా మదర్ చేశారు. పచ్చిరొయ్యలు బెండకాయ పులుసు. ముందుగా పచ్చిరొయ్యలు శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి శుభ్రం చేసిన పచ్చిరొయ్యలను ఆ గిన్నెలో వేసి ఉడకనివ్వాలి. అవి ఉడుకుతుండగానే వాటర్ వస్తుంది అందులో నుంచి. అలా వచ్చినప్పుడు చిటికెడు పసుపు, అర స్పూను ఉప్పు, అర స్పూన్ కారం వేసి పచ్చిరొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయేలాగా చూసుకోవాలండి. దీనిలో ఆయిల్ అయితే వేయకూడదు ఈ పచ్చిరొయ్యలు ఉడికినిచ్చినప్పుడు. అలాగే అవి ఎగిరిపోయిన తర్వాత ఆ గిన్నె తీసేసి పక్కన పెట్టేసి మరొక గిన్నె పెట్టి అదే స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. అవి వేగుతుండగానే అర స్పూన్ ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి. అవి మగ్గుతుండగానే బెండకాయ ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. పచ్చిరొయ్యలను వేయించిన గిన్నెలో పచ్చిరొయ్యలు ఆల్రెడీ వేయించాం కదండి, అదే ఆ రొయ్యలను పక్కన తీసేసి వేరే గిన్నెలో పెట్టి ఆల్రెడీ నెక్స్ట్ మిగతా ప్రాసెస్ అంతా మీకు వీడియోలో చూస్తే తెలుస్తుంది. నేను చెప్పింది అర్థం కాకపోయినా ప్రాసెస్ చూస్తే తెలుస్తుంది. నార్మల్గానే ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేయించేసుకుని అవి వేగుతుండగానే కాస్త పసుపు వేసి తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయించుకుని తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఇవన్నీ మగ్గిన తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఒక నిమ్మకాయ సైజ్ రసం, మనకి కూరకి ఎంత రసం పడుతుందో అంత రసం తీసుకుని కొంచెం వాటర్ కలిపి వడపోసుకోవాలండి. ఎందుకంటే చింతపండు ఆల్రెడీ కొంచెం ఇసుకుంటుంది కదా. నేను ఆల్రెడీ చూపెట్టాను చూడండి, మీకు ఇందాక ఫస్ట్లో వీడియోలో చెప్పినట్టు అదే గిన్నెలో వడపోస్తున్నాను నేను. సో ఆల్రెడీ మనం ఆ గిన్నెలోనే నేను పచ్చిరొయ్యలు వేయించాను. నేను అదే మిస్ అయ్యి చెప్తున్నాను. సో మళ్ళీ నేను అదే గిన్నెలో చింతపండు రసం తీసి కూరలో పోస్తున్నాను. సో అలా అన్నీ మగ్గిన తర్వాత 1 బై 1 వేసుకుని చూసుకోవడమేనండి. తర్వాత ఇప్పుడు పచ్చిరొయ్యలు వేసుకోవడమే. మనం పచ్చిరొయ్యలు ముందైనా వేసుకోవచ్చు, తర్వాతైనా వేసుకోవచ్చండి. ఎందుకంటే పచ్చిరొయ్యలు ఆల్రెడీ మనం వేయించేసాం కదా. ఆయిల్ వేయకుండా ఆల్రెడీ పచ్చిరొయ్యల్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ శాతం అంతా ఎగిరిపోయేదాకా మనం వేయించేసాం కాబట్టి ఆల్రెడీ పచ్చిరొయ్య ఉడికిపోద్ది. సో మనకి ఆ పచ్చిరొయ్యలో పులుపు పట్టాలి కాబట్టి మనం మళ్ళీ చింతపండు రసంలో ఉడకబెడుతున్నాం. అంతేనండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. ఓకే అండి, మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి. బాయ్ అండి, థ్యాంక్ యూ.